నాగపూర్లో మనం చూసింది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, అదొక విధ్వంసం. టీమిండియా న్యూజిలాండ్ 48 పరుగుల తేడాతో ఓడించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. నాగపూర్లో టీమిండియా చేసిన ఆ 238 పరుగుల భారీ స్కోరు చూస్తుంటే వరల్డ్ కప్ ముందు మన జట్టు ఎంత డేంజరస్గా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు సీన్ నాగపూర్ నుంచి రాయ్పూర్కి మారింది. ఈ రోజు జరగబోయే రెండో టీ20లో సూర్యసేన అదే జోరును కొనసాగిస్తుందా, లేదా టెస్ట్ వన్డే సిరీస్లో గెలిచిన న్యూజిలాండ్ మనకు షాక్ ఇస్తుందా? ఈ రోజు వీడియోలో రాయ్పూర్ పిచ్ రిపోర్ట్ దగ్గర నుంచి అక్షర్ పటేల్ గాయం అప్డేట్ వరకు అన్నీ చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, టీ20 ఫార్మెట్లో ఇండియా ఇప్పుడు ఒక రేసు గుర్రంలా మారింది. వరల్డ్ కప్, ఆసియా కప్తో సహా మన జట్టు వరుసగా 10 టీ20 సిరీస్లను గెలుచుకుంది. నాగపూర్ మ్యాచ్లో టాస్ ఓడిపోయిన నైట్ గేమ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 238 కొట్టడం అంటే మామూలు విషయం కాదు. టెస్ట్ వన్డే సిరీస్లు సొంత గడ్డపై ఓడిపోయిన జట్టులో అస్సలు కనిపించడం లేదు. వరల్డ్ కప్కి ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది కాబట్టి టీమిండియా ఎక్కడా తగ్గడం లేదు. మరోపక్క న్యూజిలాండ్ టెస్ట్ మరియు వన్డే సిరీస్లో గెలిచిన టీ20లో మాత్రం ఇండియా దెబ్బకు తట్టుకోలేకపోతుంది. ఈ మ్యాచ్లో స్పాట్లైట్ అంతా మళ్ళీ మన అభిషేక్ శర్మ మీదే ఉంటుంది. గత వరల్డ్ కప్ తర్వాత నుంచి ఏ ఫుల్ మెంబర్ ప్లేయరు కొట్టనని సిక్స్లు అభిషేక్ కొట్టాడు. ఏకంగా 81 సిక్స్లు కొట్టాడు. నాగపూర్లో కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ప్లాన్లన్నీ అభిషేక్ తలకిందులు చేశాడు. శాంట్నర్ బౌలింగ్లో 5 బంతుల్లో 15 పరుగులు, సోదీ బౌలింగ్లో 10 బంతుల్లో 24 బంతులు పిండుకున్నాడు. స్పిన్నర్లను సెటిల్ అవ్వనివ్వకుండా అటాక్ చేస్తున్నాడు. సో రాయ్పూర్లో కూడా అభిషేక్ను ఆరంభంలో అవుట్ చేయకపోతే న్యూజిలాండ్ బౌలర్లకు మళ్లీ చుక్కలే. ఇక టీం న్యూస్ విషయానికి వస్తే ఇండియాకు ఒక చిన్న సమస్య వచ్చింది. నాగపూర్ మ్యాచ్లో అక్షర్ పటేల్ చేతి వేలికి గాయమైంది. డారెల్ మిచెల్ కొట్టిన షాట్ తగలటం వల్ల గాయమైంది. అతను తన స్పెల్ను కూడా పూర్తి చేయలేకపోయాడు. రిపోర్ట్స్ ప్రకారం అక్షర్ పటేల్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశం తక్కువ. మరి అతని ప్లేస్లో ఎవరు వస్తారు? అక్షర్ ప్లేస్లో కుల్దీప్ను తీసుకుంటే బౌలింగ్ స్ట్రాంగ్ అవుతుంది, కానీ బ్యాటింగ్ డెప్త్ తగ్గుతుంది. బ్యాటింగ్ బలం తగ్గకూడదు అనుకుంటే హర్షిత్ రాణాకు ఛాన్స్ ఇవ్వచ్చు. వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే గాయంతో సిరీస్కు దూరం అయ్యాడు. సో మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎక్కువ శాతం కుల్దీప్ యాదవ్ వచ్చే ఛాన్స్ ఉంది. అటు న్యూజిలాండ్ టీంలో పేస్ బౌలర్ కేల్ జేమిసన్ ప్లేస్లో అనుభవం ఉన్న మ్యాట్ హెన్రీని తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రాయ్పూర్ పిచ్ కండిషన్ ఎలా ఉండబోతుంది? రాయ్పూర్లో ఇప్పటి వరకు ఒకే ఒక టీ20 జరిగింది. అప్పుడు ఇండియా 174 పరుగులను డిఫెండ్ చేసుకుంది. కానీ రీసెంట్గా డిసెంబర్ 2025లో ఇక్కడ జరిగిన వన్డేలో ఇండియా 358 కొడితే సౌత్ ఆఫ్రికా దాన్ని చేజ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇది ఒక బ్యాటింగ్ ప్యారడైజ్. స్టేడియం కెపాసిటీ 60,000, ఫుల్ క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది, వాతావరణం కూడా బాగుంది. కాబట్టి మళ్ళీ పరుగుల వరద పారే అవకాశం ఉంది. మ్యాచ్కు ముందు కొన్ని క్రేజీ స్టాట్స్ చూద్దాం. ది ఫినిషర్ రింకు సింగ్ తన కెరియర్ పరుగుల్లో దాదాపు 36%, అంటే 217 రన్స్ కేవలం 19-20 ఓవర్లోనే సాధించాడు. డెత్ ఓవర్లో రింకు ఉంటే బౌలర్లకు దబిడి దిబిడే. వరుణ్ చక్రవర్తి ఈ స్క్వాడ్ లో అత్యధిక వికెట్లు తీసింది మనోడే. తన మిస్టరీ స్పిన్ తో కివీస్ బ్యాటర్లు ఇబ్బంది పెడుతున్నాడు. సంజు శాంసన్ 2024లో 180 స్ట్రైక్ రేట్ తో ఆడిన సంజు 2025లో 126 స్ట్రైక్ రేట్ కి పడిపోయాడు. మరి ఈ 2026లో సంజు ఎలా ఆడుతాడో చూడాలి. ఇండియా మూమెంటం చూస్తే రాయ్పూర్ లో కూడా మనమే గెలిచే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్ డెప్త్ మన మెయిన్ స్ట్రెంగ్త్. మీరేమనుకుంటున్నారు? అక్షర్ పటేల్ ప్లేస్ లో ఎవరిని తీసుకుంటే బెటర్? కుల్దీప్ యాదవా లేక హర్షిత్ రాణానా? కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.